వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము సడన్గా అప్పటికప్పుడు అనుకొని కూర్గు ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము. ఇక వెళ్ళే దారిలోనే జోగులాంబ శక్తిపీఠం ఉంటే ఆ టెంపుల్ని కూడా దర్శనం చేసుకున్నాం. ఎంత బాగుందంటే కంపల్సరీ ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. చాలా ఓల్డ్ టెంపుల్, అమ్మవారి టెంపుల్ చాలా బాగుంది. ఇక అక్కడ దర్శనం అయిపోయాకైతే డైరెక్ట్ చిక్కమంగళూరుకి ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము. హిల్ పాయింట్ రీచ్ అయ్యాక ఒక వ్యాన్ అయితే మాట్లాడాం. మాకు 4 మెంబర్స్ కలిపి 1000 రూపీస్ తీసుకున్నారు. ఒక 4-5 ప్లేసెస్ చూపించారు. ఫస్ట్ అయితే మాణిక్యధార వాటర్ ఫాల్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి, అసలు చాలా బాగుంది. మన దగ్గర కూడా వాటర్ ఫాల్స్ ఉంటాయి, బట్ ఇక్కడ వాటర్ ఫాల్స్ చాలా చాలా గ్రీనరీ తోటి చాలా ఎక్సలెంట్ వ్యూస్ ఉన్నాయి. ఇంకా మొత్తం కూడా మనకి ఘాట్ రోడ్స్ అనమాట. ఎక్సలెంట్గా ఉంది వ్యూ. ఏదో మబ్బుల్లో తేలిపోతున్నంత ఫీలింగ్ ఎక్సలెంట్గా ఉంది. మేము ఇక్కడే ఫస్ట్ పాయింట్లో ఆగిన చోటే కొంచెం ఫ్రెష్ అయ్యి టిఫిన్ లాగా ఏం తెలియదు, టీ అవి స్నాక్స్ లాగా ఉంటే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ 2-3 పాయింట్స్ ఉంది. జెడ్ వ్యూ పాయింట్ అయితే ఇంకా బాగుంది. అసలు గాలికి మనుషులే ఎగిరిపోతారేమో అనిపించింది. ప్రకృతికి మనం ఎంత దగ్గరగా ఉంటే మన మనసు అంత పీస్ఫుల్గా ఉంటుంది అనిపించింది. మధ్యలో ఇలాంటి రోడ్ ట్రిప్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. అసలు ఎంత బాగుందో, ఒక పాల కడలి లైక్ ఒక మబ్బుల్లో తేలిపోతున్నట్టు ఆ వ్యూవే నాకు సూపర్గా నచ్చింది. ఘాట్ రోడ్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంకా మా డ్రైవర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన పెట్టిన సాంగ్స్ అయితే వేరే లెవెల్. అసలు వైబ్ సూపర్ వైబ్, మంచి డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఫుల్గా ఎంజాయ్ చేసాం మేమైతే. ఈ వ్యూ పాయింట్ అయితే నేను మర్చిపోయాను, నేమ్ గుర్తులేదు, బట్ ఇక్కడ స్టెప్స్ దిగి కిందకి వెళ్ళాలి. అక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక పెద్ద ట్రీ కూడా ఉంటుంది. దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దిగుతూ ఉండాలి, ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది కదా, కొంచెం స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఎక్కేటప్పుడు అయితే ఆ ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోతుంది కదా, స్టెప్స్ అంతగా ఎక్కలేము కదా, అదొక్కటే నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. దీని తర్వాత ఒక దత్తపీఠం అని కూడా ఉంటుంది, అక్కడ కూడా చాలా నేరోగా ఉంది వెళ్ళడానికి. అది కూడా నాకు కొంచెం డిస్కంఫర్ట్గా అనిపించింది. చూసారు కదా వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో, వాటర్ అంతా అక్కడ ఆగాయి. అండ్ ఎక్కువ మంది అయితే వచ్చి ఇక్కడ స్నానం చేస్తున్నారు. స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్తున్నారు. మేబీ వాళ్ళకి ఏమైనా సెంటిమెంట్ ఉందేమో నాకు తెలియదు. నేనైతే దానిలోకి దిగలేదు, జస్ట్ ఆ వ్యూని ఎంజాయ్ చేశాను. ఇక్కడైతే వేడి వేడి మొక్కజొన్న పొత్తులు ఎంత బాగున్నాయో. యాక్చువల్గా స్వీట్ కార్న్ ఎంత స్వీట్గా ఉందో, చాలా బాగుంది. ఇక్కడికి రాకముందు నా ఫేవరెట్ స్పాట్ అయితే లోనావాలా అనే చెప్పాలి. దాని తర్వాత ఇక్కడికి వచ్చాకైతే కూర్గే నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ చిక్కమంగళూరు చాలా బాగా నచ్చింది. ప్లేసెస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఎవరైతే ఇప్పుడు దాకా విజిట్ చేయలేదో డూ విజిట్ కంపల్సరీగా. అండ్ నైట్ ఇంకా అప్పటికప్పుడు అనుకుని శృంగేరి వెళ్ళాము. అసలు ఎంత బెస్ట్ డెసిషన్ అనిపించిందో. టెంపుల్ అయితే ఎక్సలెంట్, అసలు ఎంత పీస్ఫుల్గా ఉందో. అసలు అక్కడ ఆ నైట్ స్టే చేసేసి మళ్ళీ మార్నింగ్ మేము కూర్గి స్టార్ట్ అయ్యాం. కానీ అసలు అక్కడే ఒక 2-3 డేస్ ఉండాలనిపించింది. చాలా బాగుంది టెంపుల్ ఎన్వైర్న్మెంట్ అయితే. ఈ వీడియోలో నేను ఎక్కువ ప్లేసెస్ అయితే కవర్ చేయలేదు, అంటే ఎక్కువ వీడియోస్ ఏం తీసుకోలేదు కదా, ఆ వైబ్నే మేము ఎంజాయ్ చేసాము. ఇంకా మార్నింగ్ అయితే లేచి ధర్మస్థలాకి వచ్చాము. చాలా బాగుంది. ధర్మస్థలి తర్వాత కూకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఈ 2 టెంపుల్స్ అయితే ఎంత బాగున్నాయి అంటే అసలు వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్. మన దగ్గర కూడా టెంపుల్స్ చాలా ఫేమస్ ఉన్నాయి, బట్ ఇక్కడ టెంపుల్స్ ఆ వైబే వేరు. పెద్ద పెద్ద గోపురాలు, చాలా ఎక్కువ ప్లేస్ తోటి చాలా హ్యాపీగా అనిపించింది జర్నీ మొత్తం అయితే. మనం ఇక్కడున్నాం కాబట్టి ఆ టెంపుల్స్ మనకి చాలా స్పెషల్గా అనిపిస్తాయి, అక్కడ వాళ్ళకి మన టెంపుల్స్ చాలా స్పెషల్గా అనిపిస్తాయి కదా, అలానే అనిపించింది. అసలు ఫస్ట్ అనుకుంది అయితే టెంపుల్స్ ఎక్కువ కవర్ చేయొద్దు, ఓన్లీ మనం వ్యూ పాయింట్సే కవర్ చేద్దాం అనుకుని మేము స్టార్ట్ అయ్యాం. బట్ బై ద ఎండ్ ఆఫ్ ద ట్రిప్ మేము మొత్తం టెంపుల్స్నే కవర్ చేసాము. బట్ యట్ చాలా హ్యాపీగా సాగిపోయింది జర్నీ అంతా. అసలు శృంగేరి నుంచి ఘాట్ రోడ్ ఉంది, ఎక్సలెంట్. అసలు మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము, మబ్బులు మంచు సూపర్, వర్షం ఎక్సలెంట్గా ఉంది. ఇంకా అక్కడి నుంచి మేము ఇంకొక ఏదో ప్లేస్ హోర్నాడు, అదైతే మిస్ అయ్యాము. అంటే మేము కొంచెం ముందుకు వచ్చాము, మళ్ళీ బ్యాక్కి వెళ్ళలేము కదా అని ఆగాం. కానీ అది కూడా చాలా బాగుంది, చూడాల్సిన ప్లేస్. ఇంకా కూర్గ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. కొన్ని ప్లేసెస్ మేము వెళ్ళేసరికి క్లోజ్ అయ్యి ఉన్నాయి, బట్ మేము చిక్కమంగళూరులోనే అన్నీ కవర్ చేసాం కాబట్టి ఇంకా అంతవరకే చూసి రిటర్న్ అయిపోయాం. ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి మా లిస్ట్లో, తలకావేరి కానీ మైసూర్ కానీ, బట్ 3 డేస్ హ్యాపీగా ఎంజాయ్ చేసాం కదా, ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేయాలనుకోలేదు. మంచిగా హ్యాపీగా ఖమ్మం వచ్చేసాం. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.